ప్రపంచ శక్తి అనుకున్న నాటో ఇప్పుడు చచ్చిపోతుంది. అవును, మీరు వింటుంది నిజమే. ప్రపంచాన్ని శాసించిన మహాకూటమి ఇప్పుడు ముక్కలైపోతుంది. ట్రంప్ చాలా ఆవేశంగా ఉన్నాడు. మేము 80 years మిమ్మల్ని కాపాడితే ఇప్పుడు మాకు ఎయిర్ స్పేస్ ఇవ్వరా అని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ని టార్గెట్ చేశారు. ఫ్రాన్స్ ఇంకా ఇటలీ ఇరాన్తో రహస్య చర్చలు జరిగాయని అంటుంది. ఆయిల్ కోసం అమెరికాను వదిలేసి ఇరాన్తోనే చెదురు కలిపారా? ట్రంప్ కేవలం తిట్టడం లేదు, ఒక న్యూక్లియర్ థ్రెట్ లాంటి మాట కూడా వాడారు. నాటో నుండి మేము బయటకు వస్తే రేపు రష్యా మిమ్మల్ని ముక్కలు చేస్తుంది, అప్పుడు మా దగ్గరికి రాకండి అని యూరోపియన్ కంట్రీస్ని ఓపెన్గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అమెరికా లేకుండా యూరోప్ తన గురించి తాను చూసుకోలేదు అని ట్రంప్ గట్టిగా నమ్ముతున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్కు ఆయుధాలు తీసుకెళ్తున్న ఫైటర్ జెట్స్కి వాళ్ళ ఎయిర్ స్పేస్ని నిషేధించింది. ట్రంప్కి ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్. ఇది ఇలా ఉంటే ఇటలీ తన సిసిలీ స్థావరంలో అమెరికా జెట్స్కి ల్యాండింగ్ పర్మిషన్ నిరాకరించింది. స్పెయిన్ ప్రెసిడెంట్ పెడ్రో అయితే డైరెక్ట్గానే విమర్శిస్తున్నారు. మా స్థావరాలు కేవలం నాటో రక్షణ కోసమే అని, ఎవరో చేసే యుద్ధాలు మోయడానికి కాదు అని తేల్చి చెప్పారు. జర్మనీ ఇంకా బ్రిటన్ కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. నాటో అంటే రక్షణ కూటమి అని, ఇలాంటి యుద్ధాలకు కాదు అని యూరోప్ దేశాలు స్పష్టం చేస్తున్నాయి. పుతిన్స్ గో స్ట్రాటజీ. ఇక్కడే ట్విస్ట్ ఉంది. పుతిన్ ఇప్పుడు రష్యాని పీస్ మేకర్గా, శాంతి దూతగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ రిపోర్ట్ల ప్రకారం రష్యా సైలెంట్గా అమెరికా షిప్ పొజిషన్స్ని ఇరాన్కి లీక్ చేస్తుంది. పుతిన్ ప్లాన్ ఏంటి అంటే అమెరికాని మిడిల్ ఈస్ట్లో స్టక్ చేసి ప్రపంచం మీద రష్యా చైనా రాజ్యం నడిపించడం. ట్రంప్ అమెరికా ఫస్ట్ అంటున్నారు, యూరోప్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటుంది. పుతిన్ మాత్రం ఎండ్ ఆఫ్ వెస్టర్న్ పవర్ కోసం వెయిట్ చేస్తున్నారు. రేపు వరల్డ్లో నాటో అనే కూటమి ఉంటుందా, లేక అమెరికా ఒంటరిగా మిగిలిపోతుందా? నిజం ఒక్కటే, ఏ యుద్ధం సరిహద్దులో కాదు, ప్రపంచ శక్తుల మధ్య నడుస్తున్నాయి. నమ్మకంతో జరుగుతుంది. నమ్మకం కోల్పోతే ప్రపంచం మరో మహాయుద్ధం వైపు వెళ్ళడం ఖాయం. నిజం ఒక్కటే, ఈ యుద్ధంలో ఎవరు గెలిచినా ఓడిపోయేది మాత్రం కామన్ మ్యాన్. ఇంకా నమ్మకం. నౌ నాటో ఈజ్ అఫీషియల్లీ ఆన్ వెంటిలేటర్స్. ప్రపంచ యుద్ధం వెనుక ఉన్న ఇలాంటి రా ట్రూత్స్ ఇంకా ఇంటర్నల్ కాన్స్పిరెన్సీస్ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.